హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, యేసుదేవా వందనం, యేసుదేవా స్తోత్రం, యేసుదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. అందరూ బాగున్నారా? లాసులేటి మాత ఎన్నిసార్లు దర్శనమిచ్చారు? ఎన్నిసార్లు? ఒక్కసారి దర్శనమిచ్చారు. ఫ్రాన్స్ దేశంలో 1846వ సంవత్సరంలో సెప్టెంబర్ 19న లాసులేట్ అనే ఒక గ్రామంలో ఇద్దరు పిల్లలకు దర్శనమిచ్చారు. ఆ ఇద్దరు పిల్లలు మెలనిన్ మ్యాక్సిమిన్. దర్శనమిచ్చినప్పుడు ఆ తల్లి ఈ ప్రపంచానికి 9 సందేశాలు ఇచ్చారు. మన నూతనకల్ గ్రామానికి కాదండి, ఈ ప్రపంచానికే 9 సందేశాలు ఇచ్చారు. ఈ సందేశాలు ఇచ్చినప్పుడు ఈ సందేశాల సారాంశం ఏంటంటే 1 ప్రార్థన, 2 పశ్చాత్తాపం, 3 దేవుని ప్రేమ, 4 మారు మనసు. మొదటి సందేశంలో దేవుని దయను పొందుకోవటానికి ప్రార్థన చేయాలని అమ్మ చెప్పారు. ప్రార్థన లేకుండా క్రైస్తవ జీవితం బలహీనమవుతుంది. మనం రోజు కుటుంబ ప్రార్థన చేయాలి, జపమాల చెప్పాలి, ప్రతి ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొనాలి. చేసిన పాపాలకు మనం రోజు ఇవన్నీ చేయడం వల్ల కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. 2-3 సందేశాలలో పాపం నుండి దూరంగా ఉండి దేవుని వైపు తిరిగి రావాలని ఆ తల్లి మనల్ని పిలుస్తుంది. పాపం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుందండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, మీ పాపాలు మీకును దేవునికి మధ్య అడ్డముగానున్నవి. చేసిన పాపాలకు పశ్చాత్తాపడి దేవుని ముందు ఒప్పుకోవడం వల్ల తిరిగి మనం దేవుని దయను పొందుకోవచ్చు. 4-5 సందేశాలలో ఆ తల్లి తన హృదయాన్ని తెలియజేస్తుంది. మన కోసం తాను ఎన్నో బాధలు అనుభవించానని ఆ తల్లి మనకు చెబుతుంది. మనం చేసిన పాపాలు, మన నిర్లక్ష్యం, ప్రార్థన చేయకుండా ఉండటం వల్ల ఆ తల్లి హృదయాన్ని ఎంతో బాధపెడుతున్నాం. ఆ తల్లి అందుకే దేవుని ప్రేమ గుర్తించి మారు మనసు పొందాలని ఆ తల్లి మనకు తెలియజేస్తున్నారు. 6-7 సందేశాలలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తున్నారండి? ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు. ప్రార్థన మన జీవితంలో ఎంతో ముఖ్యం. ప్రార్థన మన జీవితంలో ఎంతో ముఖ్యం. ప్రార్థన మన జీవితంలో దేవుని శక్తిని తెలియజేస్తుందండి. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా దేవునిపై విశ్వాసం ఉంచాలని ఆ తల్లి మనకు చెప్తున్నారు. కష్టం వచ్చినప్పుడు భయపడకుండా దేవునిపై విశ్వాసం ఉంచి ధైర్యంగా ఎదుర్కోవాలి. లాసులేటమ్మ 8-9 సందేశాలలో లాసులేటమ్మ చెప్పిన సందేశాలన్నింటి సారాంశం ఒక్కటే. అదేంటంటే ప్రార్థన చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి, పశ్చాత్తాపం కలిగి ఉండాలి, పవిత్ర జీవితం జీవించాలి. కాబట్టి మనం ఈ రోజు నుంచి ఈ సందేశాలన్నిటిని హృదయంలో నింపుకొని యేసుక్రీస్తుకు మరింత దగ్గరవుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం అందరం. ఓ లాసులేటమ్మ, పాపుల సమాధానకర్తమైన తల్లి, మా కొరకు ప్రార్థించుము. నీ కన్నీళ్ల ద్వారా మాకు పశ్చాత్తాప హృదయాన్ని ప్రసాదించుము. దేవుని ప్రేమతో నడిచే కృపను మాకు అనుగ్రహించుము. మా కుటుంబాలకు శాంతి, ఐక్యత మరియు విశ్వాసాన్ని ప్రసాదించుము. ఆమేన్. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫాదర్ గారికి కృతజ్ఞతలు.